ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మిర్చి బాగా పండిస్తారు. ఆ మిర్చి ప్రాంతాల్లో మీరు ఏటూరు నాగారం మొదలు పెడితే ఏటూరు నాగారం, సీతారాంపురం, చెర్ల, భద్రాచలం ఈ ఈ ఈ ప్రాంతాల్లో పోతే ఎకరాకి సంవత్సరానికి కిరాయి ఎంత ఉంటుందో చూడండి. 70,000 నుంచి ₹1,00,000 ఎక్కువ అంటే చెర్ల ప్రాంతంలో ₹1,00,000 ఎకరానికి సంవత్సరానికి కిరాయి. అంటే ₹1,00,000 కిరాయి ఇచ్చి వ్యవసాయం చేస్తారంటే గిట్టుబాటు అయితే చేస్తారా? మళ్ళీ వాళ్ళ పెట్టుబడులు ఎంత ఉన్నాయి తెలుసా? 1,50,000 ఎకరానికి 1,50,000 పైనే, కింద కాదు. 2 లక్షల పైన పెట్టేటోళ్ళు రైతులు ఉన్నారు అన్నట్టు. అంటే ₹1,00,000 కిరాయి ఇచ్చి 2 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది? అంటే తెలివి తక్కువ ఏం కాదు కదా. కాబట్టి వ్యవసాయం అనేది చాలా లాభదాయకమైందే. దాన్ని ఎలా చేయాలి, ఎలా ఆలోచన చేస్తామంటే నష్టాలు కష్టాలు అనేది మన బుర్రలో ఉన్నాయి, దాన్ని బదనాం చేస్తున్నాము. ఇప్పుడు అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమనిపిస్తుంది, రైతులందరూ కోటీశ్వర్లు అయి ఉండాలి కదా, ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు, చొక్కాలు చెప్పుకుంటున్నారు అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి. నాకైతే నష్టం అనేది ఇప్పటికీ నేను స్టిల్ ఐఎమ్. అయితే నువ్వు వ్యవసాయం చేస్తున్నావు కదా, నువ్వు కోటీశ్వరుడు అయిపోయినావు అంటే కాదు, నేను కూడా కాలేదు. ఎందుకంటే నేను అమ్మడానికి వ్యవసాయం చేస్తలేను, నేను చేసేది చిన్న వ్యవసాయం, పెద్ద వ్యవసాయం చేస్తలేను. నేను వ్యవసాయం ఎందుకు చేయలేకపోతున్నాను అంటే నా దగ్గర మ్యాన్ పవర్ లేదు. నేను వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాలి. వాళ్ళు కూలీల ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ పని సరిగా చేస్తలేరు, ఆ పని నాకు నచ్చట్లేదు. అట్లనే వ్యవసాయం చేయకుండా ఉండలేకపోతున్నా. కాబట్టి చిన్న వ్యవసాయం, మా కుటుంబం అమ్మ నాన్న తమ్ముడు నేను మా వాళ్ళు ఎవరున్నారో అంతమంది వ్యవసాయం చేస్తున్నాం. ఒక 3 ఎకరాల వ్యవసాయం. మాకు పశువులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, కానీ అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. మా ఇంటి మందము మా కుటుంబంలో మాకు, మా బంధువులకి, మా డాక్టర్లు, టీచర్లు వీళ్ళకి ఇస్తాను. నాకు సంతోషం, అక్కడ వరకు బాగున్నాయి. అండ్ కొన్నిట్లలో ఏదైతే నేను ఇంటెన్సివ్గా నేను పండిస్తున్నానో అందులో నేను డబ్బు చూస్తున్నా, దాన్ని కొంచెం స్కేల్ అప్ చేసుకోవాలన్నట్టు. కానీ దానికి కావాల్సింది ఏంటంటే మార్కెటింగ్ కావాలా. కాబట్టి పంట పండించడం కంటే కూడా డబ్బు చేసుకోవాలి, దాన్ని సొమ్ము చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. రైతులు కానీ నేను కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే పండించడంలో కాదు, సొమ్ము చేసుకోవడంలో. ఆ సొమ్ము చేసుకోవడానికి నేను కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా, దాంట్లో నేను సఫలమైన కొన్నిటిలో. కాబట్టి ఆ డిజిటల్ మార్కెటింగ్ కానీ, దానికి కావాల్సిన స్కేలు, ఇంకా కొంతమంది రైతులను కలుపుకొని వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలా కమర్షియల్గా. అయితే నేను వ్యవసాయం చేస్తున్నాను అంటే ఆ సంగతి మీకు చెప్పాలి. ఎందుకు చేస్తున్నా వ్యవసాయం అంటే దీనికి కారణం ఫుకువోకా ఏం చెప్పినా అంటే, నేను వ్యవసాయం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అన్నట్టు. ఏంటంటే అగ్రికల్చర్ ఈజ్ నాట్ అబౌట్ గ్రోయింగ్ క్రాప్స్. అగ్రికల్చర్ ఈజ్ నాట్ అబౌట్ గ్రోయింగ్ క్రాప్స్ బట్ ద కల్టివేషన్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే వ్యవసాయం పంటలు పండించడం కాదు, ఒక మానవ జీవితానికి పరిపూర్ణత సాధించడానికి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ మానవ జీవితంలో ఆ సంతృప్తి లేక, అది అర్థం కాక, జీవిత పరమార్థం అర్థం కాక కొంతమంది తపస్సు చేస్తారు, హిమాలయాలకు పోతారు, దాన ధర్మాలు చేస్తారు, ఇంకేదో చేస్తారు. దాన్ని ఎత్తుక్కుంటారు, దానిలో ఆ తృప్తిని వెతుక్కుంటారు. అది వ్యవసాయంలో దొరుకుతుందన్న మహానుభావుడు చెప్పిన తర్వాత నాకు వేరే క్వశ్చన్స్ లేవు. వ్యవసాయం ఎందుకు చేయాలి, లాభం వస్తే చేయాలన్నా, లాభం రాకపోతే చేయాలని కాదు. వ్యవసాయం నేను ఒక మానవుడిగా ఈ జన్మ ఎత్తినాను, ఈ జన్మలో ఒక పరమార్థము, పరిపూర్ణత కావాలి అంటే వ్యవసాయంలో దొరుకుతుందని ఆయన అన్నాడు. నేను కన్విన్స్ అయినాను కూడా. సో దానికోసం వ్యవసాయం చేస్తున్నా. ఇట్లాంటి లైఫ్లో నాకు ఆ పశువులతో, కోళ్ళతో, ఈ చెట్లు, వీటన్నిటి మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎంతో హాయిగా అనిపిస్తుంది అన్నట్టు. ఆ స్వాంతన ఉంటుంది, ఆ సంతృప్తి ఉంటుంది. ఇంతకు మించి నేను ఇందులోంచి కోరుకోవడం లేదు. కాబట్టి నాకు వ్యవసాయం అద్భుతంగా ఉంది.